నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ స్లాబ్స్ లో భారీ మార్పుల దిశగా కేంద్రం కసరత్తు. 4 లక్షల ఆదాయానికి పన్ను ఎత్తేసే ఛాన్స్. ప్రధానితో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ. రాష్ట్రానికి 22,000 కోట్ల పునరావాస ప్యాకేజీ కోసం విజ్ఞప్తి. 3 ఛార్జిషీట్లు, 150 మంది సాక్షుల విచారణ. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో 5గురికి ఉరిశిక్ష. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న బ్లాస్ట్ బాధితులు. దోషుల్ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్. అశ్విన్ ఖాతాలో అరుదైన ఆల్రౌండ్ రికార్డ్. ఇంగ్లాండ్ సిరీస్ లో 300కు పైగా పరుగులు, 28 వికెట్లు. నేరానికి శిక్ష పడింది. ఉగ్రవాద మారణ హోమానికి ఊరే సరైన శిక్ష అని తేలింది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం కాసేపటి క్రితం తీర్పు వెలువరించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూసిన తీర్పు వచ్చింది. ఉగ్ర ముష్కరులకు ఉరిశిక్షే సరైందని చెల్లపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నెల 13వ తేదీని విచారణ పూర్తి చేసి దోషులను తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్షలు ఖరారు చేసింది. 18 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా 130 మందికి పైగా గాయాల పాలు చేసిన జంట పేలుళ్ల కేసులో నరరూప రాక్షసులను కఠినంగా శిక్షిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. That government has to decide. ఇప్పుడు ఎందుకంటే వేరియస్ కంట్రీలో వేరే ప్లేసెస్లో వాళ్ళు ట్రయల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్తే తెలియదు. దాని వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. రియాజ్ బెట్కల్ యాజ్ అండ్ వెన్ ఈ స్కాట్ ఇప్పుడు ఎప్పుడైతే రికార్డ్ దాంట్లో కూడా విట్నెసెస్ అన్ని రికార్డ్ చేసినామండి. ఈ ఎవిడెన్స్ ఆయన వచ్చిన తర్వాత ఒకవేళ పట్టుకుంటే ఆయన అగేన్స్ట్ కేసు నడుస్తుంది, జడ్జ్మెంట్ ఉంటుంది. లెటర్ రాసిచ్చారండి. మాకు ఈ కోర్టు నమ్మకం లేదు, చాలా తొందరగా ట్రయల్ చేసినారు అని ఏదో లెటర్ రాసిచ్చారు. ఏమో చెప్పుకుంటారా శిక్ష గురించి అని అంటే ఆ లెటర్ ఏదో రాసిచ్చినారు. కోర్టు అది కూడా కన్సిడర్ చేసిన తర్వాతే జడ్జ్మెంట్ ఇచ్చింది. కోర్టు వ్యాఖ్యలు ఈ నేరం మీద కోర్టు ఏ విధంగా అదే కోర్టు చెప్పింది, ఇది రేర్ కేసు, ఇది నార్మల్గా చేసే పని కాదు అండ్ చాలా క్రూయల్గా చేసిన పని అండ్ చాలా ఆఫ్టర్ థింక్ ఓవర్ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ సచ్ ఎ బాంబింగ్ విచ్ రిజల్టెడ్ ఇన్ so many deaths. That's the reason. నేపథ్యంలో కూడా ఎలాంటి ఆధారాలు, ఎలాంటి ఎవిడెన్స్ కోర్టు ముందు జరిగింది? ఎవిడెన్స్ చెప్పినాను కదండి. ఏదైతే ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, సరిగ్గా ఎవిడెన్స్ లో వాళ్ళు ఇక్కడ రావడం కానీ, వాళ్ళు కుతుబుల్లాపూర్లో ఉండడం కానీ, అక్కడ మ్యాంగ్రూవ్లో ఉండడం కానీ, వాళ్ళ ఇంటి నుంచి ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం కానీ, అక్కడ కుక్కర్ కొనడం కానీ, సైకిల్స్ కొనడం కానీ, మలక్పేట్ స్టేషన్లో పెట్టడము, వీళ్ళందరూ విట్నెస్లు ఉన్నారండి. వాళ్ళందరూ చెప్పినారు. దాన్ని బట్టి ఇదంతా కలెక్టివ్గా కేసు మేకౌట్ అయిందని చెప్పి కోర్టు కన్విక్షన్ ఇచ్చింది. మూడున్నరేళ్ల క్రితం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన 5గురికి ఈరోజు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దోషులుగా రుజువైన అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజేజ్లకు మరణశిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 131 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఈ 5గురిని అదుపులోనికి తీసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల సమయంలో చనిపోయిన వారి కుటుంబీకులు ఇంకా ఆ బాధ నుంచి తేరుకునేలేదు. ముష్కరులు సృష్టించిన మారణకాండలో రఫీ అనే 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. నిందితులకు ఉరిశిక్ష వేయటమే సరైందంటున్న రఫీ తల్లితో రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత మరణవార్త వినాల్సి వచ్చింది. అయితే తన కొడుకు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి. తన కొడుకు ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్ళిన వ్యక్తి కొద్దిసేపట్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ చేసి కూడా చెప్పాడు. కుటుంబ పోషణ కూడా మొత్తం కూడా రఫీనే చేస్తాడు. అలాంటి రఫీ ఇప్పుడు లేడు. ఆ రఫీ
మొత్తం కుటుంబం కూడా ఇప్పుడు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది. రఫీ తల్లి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. అమ్మ బోలిए आपका बेटा क्या करते वो तो कैसा हुआ? वो दवा इसको वो दुकान को गए थे, परसों की दुकान में नौकरी करते थे, गए से थोड़ी देर के बाद बम लगा दिए। तो बम से बच्चा कहते वो गिरा का आया था, बच्ची आई थी बताने घर से बाहर निकलेगा तो वो बम आते सदी उछल के ये गिर गए कहते उन्होंने। हमारे शाम के खुद मालूम हुआ ऐसा हुआ बोल को बोले तो हमें गए थे क्या है ऐसा मर को पड़ा बच्चा, उनका सत्यानाश हो जाए, सब बम डाल देते हैं, सब जान बच्चे की जान ले लिए। वो परेशानी हमारे 4 साल से हमारा बच्चा नहीं, हम परेशान हैं। बहुत घर का ख्याल करने वाला बच्चा था हमारा। क्या बोलना, उनको भी ऐसी कर देना, उनको जो करे ना उनको वैसी कर देना, वही ख्वाहिश है हमारी, अभी कुछ भी नहीं। तो घर पे देखभाल करने वाला कौन है माँ? देखभाल करने वाला बच्चा ही था हमारा, रफी था हमारा देखभाल करने वाला। अब वो दुनिया में नहीं हमारा कौन करने वाला है बोलो, वो परेशानी है हमारे को। आपको कितना बच्चे है, क्या करते? मेरे को 3 बच्चे, 3 मर्द बच्चे थे, 1 औरत बच्ची थी। वो छोटा बच्चा था मेरा, वो बच्चा बहुत घर का ख्याल करता था हमारा। वो बच्चा गुजर गया, हमारी परेशानी हो रही है, क्या करते हैं। अब रो ले रही, याद आए तो 4 साल से गुजर गया, रो ले रहे हैं, दुआ कर रहे हैं हमारे सालों को, बैठ रहे, क्या इससे ज्यादा क्या करेंगे। अब गवर्नमेंट क्या करती है, वो करें दो, हम लोगों के हाथ में तो हो रही है, वो जो करना है कर दी गवर्नमेंट। उस दिन क्या हुआ माँ? तो सुबह से शाम तक क्या हुआ, कुछ फोन करे कैसा? नहीं, फोन 1-2 बार तो करते थे उन्होंने। उस दिन वो शाम में कहते वो आयना कोई की दुकान थी, गए थे वहां गए कहते चार्जर लेके आते, तो आयना कोई की दुकान वाला भी आया, ऐसा बम ब्लास्ट हो तो बच्चा ये होगा, वो तो ऐसा मेरे पास आया था बोल को, आयनक वाला बच्चा दुकान वाला भी आको बोला 2 बजे खुद मेरे को ने आए थे चार्जर के हाथ से बोल को आको गए थे, ऐसा हुआ जी अम्मा, अच्छा बच्चा था बोल को बोले, बहुत अच्छी बात करता था बोले आयनक वाले की दुकान वाले। डेली कब सुबह कब जाते, कब आते? सुबह में 10 बजे जाते थे उन्होंने, शाम में 8-9 बजे से आ जाते थे, 8-9 बजे तक आ जाते थे। सुबह में गए तो खा के पी के अच्छा जा रहा हूँ अम्मा अम्मी मई बोल के बता के गए उन्होंने। वो दिन रोज के वैसा गए, अब ऐसा होता बोल को क्या मालूम, ऐसा होगा क्या करना। उन लोग को क्या सजा देना बोलते? उनको फांसी दे देना, उनको उतनी बात है हमारी। मेरे बच्चों को खत्म करे ना, उनको वैसे खत्म कर देना। और गवर्नमेंट को क्या बोलना चाहता आप लोग? कुछ भी नहीं, गवर्नमेंट जो करती ना वही हम लोग भी तैयार है कुछ करने को। और रफी को शादी हो कुछ? नहीं शादी नहीं हुई, करने वाले थे 1 साल 6 महीने में, जवान बच्चा मेरा, ऐसा हो गया, क्या करना बोल। రఫీ మొత్తం ఇంటి కుటుంబ పాలన పోషణ కూడా తనే చూస్తాడు. అంతేకాకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్ళి రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తారు. అయితే పూర్తిగా కుటుంబ పోషణ చూసే ఈ రఫీ లేకపోవడం ఇప్పుడు కుటుంబం కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే రఫీ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ లో చంపబడిందో అదే మాదిరిగా అదైతే నిందితులు కూడా అదే విధంగా శిక్ష వేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పుడు కూడా తమ కొడుకు తిరిగి లాని లోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరైతే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారో వాళ్ళకు కూడా సరైన శిక్ష వేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కనపర్సన్ శ్రీనివాస్ గౌడ్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ. మరోవైపు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి కేసులో మొహాలీ కోర్టులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ లో జైషే మహమ్మద్ కి చెందిన 4 ఉగ్రవాదులు సహా 8 మంది పేర్లను ప్రస్తావించింది. పఠాన్ కోట్ ఉగ్రదాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ప్రధాన నిందితుడిగా ఛార్జ్షీట్ లో పొందుపరిచింది. జైషే మహమ్మద్ కీలక నేత కషీఫ్ జాన్ కూడా నిందితుల జాబితాలో ఉన్నాడు. నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారీ కానుక ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఆదాయ పన్ను స్లాబ్లను మార్చి కొత్త ఆదాయ పన్ను స్లాబ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం ప్రకారం 4 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. 10 లక్షల వరకు 10% పన్ను విధిస్తారు. 10 లక్షల నుంచి 15 లక్షల ఆదాయానికి 15% పన్ను ఉంటుంది. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు 20% పన్ను విధిస్తారు. 20 లక్షలకు పైగా ఉన్న ఆదాయానికి 30% పన్ను విధిస్తారు. దీనిపై వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు బ్యాక్ టు న్యూస్.
నయీం కేసులో వాడివేడిగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యంగా విపక్షాలు చేసిన ఆరోపణలకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు చేయటం కోసం విపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయటం సరికాదన్నారు కేసీఆర్. నయీం సృష్టికర్త ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు. 10 ఏళ్లు కళ్లు మూసుకొని పాలన చేసింది ఎవరు అంటూ ఎదురు ప్రశ్నించారు. నయీం అనే పిశాచి జనాన్ని చంపుకొని తింటుంటే ఏం చేశారని విపక్ష నేతలను నిలదీశారు. చూస్తా ఉంటే సంఖ్య పెరిగిపోతా ఉంది. ఇంకా దీని విస్తృతి ఎక్కువ ఉంది. మళ్ళా అధికారులను పెంచి మళ్ళీ అడిషనల్ డీజీ గారిని కూడా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారిని కూడా మళ్ళీ సీట్కి యాడ్ చేసినాం అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష? దాని సంస్థ విస్తృతి పెంచినాం, అధికారులను పెంచినాం, సంఖ్య పెంచినాం. ఇన్ని 174 కేసులు దర్యాప్తు జరిపడం మనం అభినందించద్దు అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్ 740 పైచీలకు సాక్షులను విచారించారు అధ్యక్ష. 124 మెంబర్స్ అరెస్ట్ చేశారు. ఇంత జరిగింది. మన పోలీసులు ఎక్కడ నిద్రపోయినట్టు, పట్టించుకోనట్టు, దాచిపోయినట్టు ఎందుకనాలి అధ్యక్ష? అధ్యక్ష, నిన్నగాక మొన్న మన డీజీపీ గారు పోయి హోమ్ మినిస్టర్ టోపీ ఒకటి ఇస్తే అవార్డు తీసుకొచ్చారు అధ్యక్ష. అభినందనలు ఇచ్చిండ్రు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్వయంగా ఎన్పిఏలో ఇక్కడ మన పోలీసులను అభినందించారు. హోంమంత్రి గారు స్వయంగా భారత హోంమంత్రి గారు వచ్చి మన గ్రేవ్స్ ఇన్స్టిట్యూట్ పోయి దాన్ని పరిశీలన చేసి కితాబ్ ఇచ్చారు అధ్యక్ష. ఇలా మన పోలీసులను అడుగుతా ఉన్నారు, 10 రాష్ట్రాల వాళ్ళని పంపిస్తాం మీ ట్రైనింగ్ ఏంటి అని చెప్పి. ఇంత ఎఫిషియెంట్ పోలీస్ మనకుంది. ఈ పోలీస్ అనగానే వాళ్ళ మీద తిట్టుడేనా, వాళ్ళని నిందించడమేనా అధ్యక్ష? ఇందులో ఎవరు ఉన్నారు? నేను సభకు గౌరవ సభ్యులకు ఒకటే హామీ ఇస్తాను, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. మీరు అన్ని బహిర్గతం చేయాలని అన్నారు. పోలీసు వ్యూహాత్మకంగా వివరిస్తారు, తప్పకుండా బహిర్గతం చేస్తారు. ఎప్పుడు బహిర్గతం చేయాలో దాని సందర్భం ఉంటుంది. జీవన్ రెడ్డి గారు స్వయంగా న్యాయవాది, కేసు దర్యాప్తు ఎట్లుంటుందో వారికి తెలుసు. కాబట్టి ఎప్పుడు న్యాయస్థానానికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏవి ఇవ్వాలి, ఏం సంగతి. ఎందుకంటే ఉన్న వాళ్ళకి శిక్ష రావాలి అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోవద్దు, వాళ్ళ కన్విక్షన్ రావాలంటే చాలా పకడ్బందీగా వ్యవహారం చేయాలి. కాబట్టి సందర్భాన్ని బట్టి తప్పకుండా చేస్తారు. ఎవరు దానిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు, అందులో అనుమానం లేదు. ఈరోజు భారతదేశంలోనే బెస్ట్ పోలీస్ అవార్డులు అందుకుంటున్నటువంటి పోలీస్ మనకు ఉండగా ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి అప్పగించం అధ్యక్ష. అప్పగించే ప్రసక్తే లేదు. మిగతా రాష్ట్రాలు అంటారు మీరు, మిగతా రాష్ట్రాలతో కొన్ని ఇండ్లు పెట్టుకొని డెన్స్గా స్థావరాలుగా వాడుకునే సమాచారం మన పోలీసుకు వచ్చింది. అక్కడ కూడా ఏమైనా రికార్డు దొరుకుతాయని మన వాళ్ళు కొంత ప్రయత్నం చేసి పట్టుకునే ప్రయత్నాలు చేసిండ్రు. కానీ నాది ఒకటే ప్రార్థన ఏంటంటే, ప్రభుత్వాన్ని పోలీసులను అభినందించాల్సింది పోయి నిందించడం అనేది ఈ విషయంలో కొద్దిగా బాధాకరం నేను పడతా ఉన్నా. మన రాష్ట్ర పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించి ఒక కరడుగట్టిన నేరగాన్ని అతని ముఠా సభ్యులను పట్టుకున్నారు. 124 మందిని పట్టుకొని లోపలేసిండ్రు. వాళ్ళందరినీ అభినందించాలి మనం. ఇవాళ నేను తర్వాత చెప్పిన అధ్యక్ష, పోలీసులకు నేను పిలిచి స్వయంగా డీజీ గారికి చెప్పిన, ఈ నయీం ముఠా రెమినెన్సెస్ ఆయన పేరు చెప్పారు, అట్లాంటి రెమినెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ నేర సామ్రాజ్యాలు విస్తరించే ప్రయత్నం చేస్తారు. నయీం కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే ఆ కేసును సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నేతల అండతోనే నయీం నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. దగ్గర నుంచి కూడా సిబిఐకి ఆ కేసును అప్పగించాలి, ఈ కేసులో టీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ఆ వివరాలను చెప్పగలిగిందా, ఆ విషయాల్లో ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టిందా, ఇబ్బంది పెట్టగలిగిందా అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఈ అంశం మీద అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడిన డిప్యూటీ సిఎల్పి లీడర్ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు మొత్తం చెప్పగలిగినట్టుగా అనుకుంటున్నారా నయీం కేసులో? కాంగ్రెస్ డెఫినెట్లీ మేము ఏదైతుందో వీళ్ళ నయీం ఉదంతానికి సంబంధించి ఆయన ఎన్కౌంటర్ అయిన సందర్భం, ఆయన ఏ విధంగా మరి ఇంత మానవ మృగంగా రూపుదిద్దుకోవడానికి బాధ్యులు ఎవరు, ఒక రాజకీయ నాయకులతో పాటుగా పోలీస్ యంత్రాంగం యొక్క తోడ్పాటు ఏ మేరకున్నది, వీళ్ళందరూ వెలిక్కి రావాలంటే సిబిఐ మాత్రమే దానికి విచారణ చేపడితే వాస్తవం బయటకు వస్తుందన్నట్టు ఒక మేము అభిప్రాయాన్ని వెల్లడించగలిగాము. వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వాస్తవాలను వక్రీకరించే విధంగా వీళ్ళ తన పోలీస్ వ్యవస్థ సామర్థ్యంగా పనిచేస్తుందని చెప్పండి. చాలా సంతోషం నాయన, వీళ్ళని పోలీస్ వ్యవస్థ ఇంత సామర్థ్యంగా పనిచేస్తుందంటే మేము కూడా సంతోషపడతాం. కానీ ఈ నయీంని పెంచి పోషించింది మీ పోలీస్ యంత్రాంగం కాదా అని చెప్పంటూ నేను సీఎం అదే సమయంలో చెప్పాడు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ హయాంలోనే అతను పెరిగాడు. 2007లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన జైలుకు వచ్చి పారిపోయాడు. దానికి మీ దగ్గర సమాధానం ఏమో? నేనేమంటున్నా అదే చెప్తున్నా నేను. అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో విధి విధానాలు చట్టాలు రూపొందిస్తాయి. ఆ చట్టాలను అమలు చేసేట బాధ్యత పోలీస్ అధికార యంత్రాంగంపై ఉంటుంది.
ఆనాడైనా ఈనాడైనా పోలీస్ అధికార యంత్రాంగం ఎవరైతే నయీంతో కొమ్ము కాసినరో, నయీంతో అంటకాగినరో, నయీం ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారో వాళ్ళందరూ బయటకు రావాలని చెప్పి మేము కోరుతున్నామని చెప్పండి. అది ఏ ప్రభుత్వం అని చెప్పని కాదు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ప్రభుత్వాల ప్రోత్సాహం లేకుండా పోలీసులు ఇలాంటి కీలకమైన వ్యక్తుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మీ ప్రమేయం వచ్చింది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రమేయం లేదు, పోలీసుల ప్రమేయం ఉందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఏ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నయీం వెలిక్కి రావడం జరిగిందో మరి అందులోని సగం మంది వీళ్ళ మంత్రివర్గ సభ్యులు ఏదైతుందో వీళ్ళు నీ మంత్రిమండలిలో ఉన్నారే, ఇలా కడియం శ్రీయర్ గారే కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారే కానివ్వండి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారే కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారే కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళే టీడీపీకి వచ్చిన వాళ్ళు కాదా? ఆనాడు ఏదైతుందో 99 నుండి 2004 మధ్యకాలంలో ఏదైతుందో వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళు కారా అని చెప్పంటున్నాను నేను. అప్పుడు మీకు కూడా సంబంధం ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు మీ సిఎల్పి లీడర్ కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ. నేను అందుకే నేనేమంటున్నా, ప్రభుత్వాలు విధానాలు మాత్రమే రూపొందిస్తవి, ఆ విధానాలను చట్టాలను అమలు చేసేట బాధ్యత పోలీస్ అధికార యంత్రాంగంపై ఉంటుందంటూ నేను. అటువంటి పోలీస్ అధికార యంత్రాంగం ఎవరైతే తప్పులు చేసిందో వాళ్ళను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. పోలీస్ యంత్రాంగం తప్పే అని చెప్తున్నప్పుడు మీరు కేసీఆర్ చెప్పారు, వ్యాస్ హత్య కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తి తీసుకొచ్చి డీజీపీ చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటున్నా, మిమ్మల్ని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వ్యాస్ ఉదంతం లోపల ఏదైతే వీళ్ళ నేరస్తునికి సహకరించడం జరిగిందో అటువంటి పోలీస్ అధికారికి మరి ఉన్నత స్థానం కల్పించడం జరిగిందని చెప్పని పేర్కొంటున్నావో ఆ అధికారి మీద చట్టపరంగా వీళ్ళు ఏం చర్య చేపడుతున్నావు అడుగుతున్నావు నేను. వీళ్ళు నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు అని చెప్పంటున్నాను. ఆనాడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పి నువ్వు భావించినప్పుడు ఇవాళ నువ్వెందుకు దాన్ని సరిదిద్దడం లేదు? మేము అడిగేది అది అడుగుతున్నాం, మేము అడిగేది కూడా. విచారణ దశలో ఉన్నప్పుడు కీలకమైన కేసు విషయంలో ఆ ఆధారాలను బయట పెడితే కేసు నీరుగారే ప్రమాదం ఉంది, పక్కదోవ పట్టే ప్రమాదం ఉంది, దాంతో మీరు ఏకీపిస్తారా? నువ్వు ఏ విచారణ దశలో అయినా కానీ ఆ డైరీలన్నీ కోర్టుకు సమర్పించాలి. ఇవాళ ఏదైతుందో మీ పత్రికలు ఇవ్వాల్సినంత అవసరం లేదు, కోర్టుకే సమర్పించాలి కదా. నీ కోర్టు మీద కూడా విశ్వాసం లేదా? ఎందుకు న్యాయస్థానానికి సమర్పించడం లేదు అని చెప్పంటూ నేను. ప్రజాప్రతినిధులకు ఎవరైతే సంబంధం ఉందో నయముకి వాళ్ళ విషయంలో కానీ పోలీసుల విషయంలో కానీ ప్రభుత్వం దాచివేస్తుంది, వాళ్ళని కాపాడుతుందనే విషయం మీరు సభలో చెప్పలేకపోయారు. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నయమును పెంచి పోషించిందని సీఎం చెప్పినంత ఏమైనా మీరు భయపడి వెనక్కి దగ్గరనుకోవచ్చు? నో శాసన సభలో ఏదైతుందో ఏ శాసనసభ్యులు, ఏ శాసన మండలి సభ్యులు మంత్రి హోదాలో అనుభవిస్తున్నటువంటి వారి పేరు ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ కూడా మీరు ఆయనపై ఎందుకు ఆయనను అరెస్ట్ చేయడం లేని చెప్పి నిలదీశామని చెప్పి అంటున్నాను. ఇవాళ కేవలం నీ పార్టీ వాళ్ళపై చర్యలు తీసుకుంటే నీకు ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఒక అభిప్రాయంతో నేతను దాస్తున్నావు అని చెప్పి మేము లేవనెత్తడం జరిగింది. తనకి టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది పోలీస్ అధికారులను అలాగే నాయకులను నయంతో సంబంధం రక్షిస్తూ ఉంది, ఆ విషయాన్ని బయట పెట్టమని, ఆ విషయం మీద విచారణ జరిపించమని సిబిఐకి ఇవ్వాలని మేము కోరామని జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అశోక్ దర్శి, చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్. పోలవరంపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా ప్రాజెక్టులను ప్రత్యక్ష ప్రసారంలో పరిశీలించిన చంద్రబాబు అక్కడ జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత వారం పనుల లక్ష్యంలో 72% పూర్తి చేయగలిగామని సీఎంకు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వివరించారు. పోలవరం నిర్మాణానికి నాబార్డు నిధులపై ఈ నెల 26న స్పష్టత రానుండటంతో 30న స్పిల్వే కాంక్రీట్ పనులను ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పోలవరం నిర్మాణం కీలక దశలో నైపుణ్యం కలిగిన వారిని పనుల్లో భాగస్వాములయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. తనపై ఉన్న కేసుల్ని నీరుగార్చడానికే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. విజయనగరంలో వైసీపీ నిర్వహించిన యువభేరిలో ఆయన ప్రసంగించారు. తన అవినీతి, స్వార్థ ప్రయోజనాలు కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు 5.5 కోట్ల మంది ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పెట్టుకుని చక్కగా ఆడియో టేపులు, వీడియో టేపులను కూడా దొరికిపోయాడు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుపడినారు. బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదేమో, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడైనా జరిగి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా నల్లధనాన్ని సూట్ కేసుల్లో పెట్టుకొని ఇస్తూ దొరికిపోయిన తర్వాత కూడా రాజీనామా చేయకపోవడం, పదవి నుంచి తను తీసేయకపోవడం,
తనను అరెస్ట్ చేయకపోవడం అన్నది బహుశా దేశ చరిత్రలో బహుశా ఎప్పుడు జరగకపోయి ఉండదేమో కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మనమంతా చూసాం. కారణం ఏమిటంటే చక్కగా తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను పూర్తిగా ఖూనీ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని చెప్పుకునే దానికి సిగ్గుపడాలి. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా అన్నది దాని మీద అవగాహన తనకు ఉందా లేదా అని కూడా ఒక్కొక్కసారి నాకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే, అవగాహన ఉండి కూడా తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఏ రకంగా అమ్మాడు అన్నదానికి ఈ 3 సంవత్సరాలలో ఎడా పెడా తాను చేసిన కరప్షన్ ప్రాక్టీసెస్ లో ఏకంగా ఏది వదిలిపెట్టకోకుండా చివరకు రాజధాని భూములు వదిలిపెట్టలేదు, చివరికి గుడి భూములను కూడా వదిలిపెట్టలేదు, చివరికి అసైన్డ్ భూములను కూడా బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తాడు. కాంట్రాక్టర్లకు విపరీతంగా డబ్బులు పెంచేసి ఎస్కలేషన్ అవసరం లేకపోయినా డబ్బులు దుండుకునే కార్యక్రమాలు చేశారు. పట్టుసీమ దగ్గర నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి ఇసుక దాకా, ఇసుక దగ్గర నుంచి మద్యానికి సంబంధించిన డిస్టరీస్ పర్మిషన్స్ ఇచ్చే దాకా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ లో మునిగిపోయి ఆ కరప్షన్ నుంచి బయటపడేందుకు, ఆ కరప్షన్ మీద మోడీ గారు ఎక్కడ ఎంక్వైరీ చేపిస్తారో, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారేమో అనే భయంతో ఏకంగా 5.5 కోట్ల జనాభాను ఇవాళ పూర్తిగా వెన్నుపోటు పొడిచిన పరిస్థితులు ఇవాళ. ఎక్సైజ్ అవినీతి తిమింగలం కేఎల్ భాస్కర్ ను రిమాండ్కు తరలించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల భాస్కర్ ఆస్తులపై చేపట్టిన దాడుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 కోట్ల వరకు అవినీతి సంపద ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. హైదరాబాద్లోని సొంత ఇంటి నుంచి 3 కేజీల బంగారం, 15 కేజీల వెండితో పాటు ఆస్తుపత్రాలు, 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే విజయవాడ, విశాఖల్లో చేసిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. భాస్కర్ కు సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన అధికారులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. మరోవైపు అతనికి బినామీలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.